మనం చూసుకుంటే ఎగ్జాక్ట్గా రాధికా నుండి సాకేత్ రోడ్ దగ్గర ఉన్నాం భవానీ నగర్లో. ఇప్పుడైతే మన రాజు గారు ఉన్నారు. ఇక్కడైతే ఒక స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా వాటి సైలెన్సర్ని ఏదైతే పొల్యూషన్కి అగెన్స్ట్ ఉన్నాయో వాటి మీద ఒక యాక్షన్ అయితే అనేది తీసుకుంటున్నారు. ఎమిటింగ్ సౌండ్ పొల్యూషన్ అని చెప్పని సౌండ్ పొల్యూషన్ సంబంధించి మన ఈ సైలెన్సర్స్ ఏవైతే మాడిఫైడ్ సైలెన్సర్స్ ఉన్నాయో వాటి మీద మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఆ సౌండ్ పొల్యూషన్ మీద స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది ప్రజెంట్ మనకి. ఇప్పుడు ఈ సైలెన్సర్ తీసి అంటే ఫైన్ చలాన్ విధిస్తారా? అంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఈ సైలెన్సర్ తీపిచ్చి మళ్ళీ దాన్ని యాజ్ సైలెన్సర్ ఎక్కిస్తాము. దీన్ని తీసుకుపోయి మళ్ళీ మా స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అంటే మన సుపీరియర్ ఆఫీసర్ దీన్ని ఉంచమని చెప్పారు. దీనికి వేరే ఫైన్ రాస్తాం. ఆ ఫైన్ కూడా కట్టిస్తాం. ఓకే సార్, లైక్ ఇవి ఎవరైతే ఈ ఓనర్స్ ఉన్నారో బైక్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బైక్స్ మీద కాకుండా బైక్స్ మీద కాదు, వాళ్ళకి చెప్తాము ఇట్లా నెక్స్ట్ టైం మీరు వేయొద్దండి ఇట్లాంటి సైలెన్సర్లు, మనకు పబ్లిక్లో ఇది న్యూసెన్స్ అవుతుంది. ఈ సౌండ్ పొల్యూషన్ నుంచి అంటే పెద్దవాళ్ళకు చిన్నపిల్లలకు ఎఫెక్ట్ పడుతుంది ఆటో మీద అని వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తున్నాము. దీన్ని ఏం చేస్తున్నామంటే మనం సైలెన్సర్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ సైలెన్సర్ పెట్టినందుకు వాళ్ళకి ఫైన్ రాస్తున్నాం. సార్ ఇప్పుడు వాళ్ళు అంటే మీరు తీస్తున్నారు, మళ్ళీ ఒరిజినల్ పెట్టిస్తారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు కొనుక్కొని మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ సౌండ్ వచ్చే విధంగా చేస్తుంటారు కదా, వాటికి మళ్ళీ ఎలా చర్యలు తీసుకుంటారు సార్? అందుకే ఫర్దర్గా వీళ్ళు యాక్చువల్గా మేము ఏదైతే రిమూవ్ చేసి ఒరిజినల్ ఫిట్ చేసి వాళ్ళకి పంపిస్తున్నామో వాళ్ళు మళ్ళీ వేరే మనం ఈ రిమూవ్ చేసిన దానికి వాళ్ళకి ఇస్తే ఫర్దర్గా మళ్ళీ దీన్నే ఫిట్ చేసి తిరుగుతారన్న ఉద్దేశంతోనే అది మాత్రం వాళ్ళకి ఇవ్వట్లేదు మేము. అది ఏదైతే రిమూవ్ చేస్తామో రిమూవ్ చేసిందని పక్క స్క్రాప్లోకి పడేస్తాం అంతే. వాళ్ళకైతే ఇవ్వం. ఇంకా ఫర్దర్గా మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఏమైనా మళ్ళీ కొత్తది కొని ఉంటే మళ్ళీ ఫర్దర్గా ఎలాగో నడుస్తూ ఉంటుంది. ఇది వీక్లీ వన్స్ నడుస్తూనే ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ దొరుకుతారు, మనం కేసు రాస్తూనే ఉంటాం. సార్ ఇప్పుడు నార్మల్గా ఓకే చిన్న సైలెన్సర్ అంటే కొంతమంది బడా బాబులు ఉంటారు, ఒక 30 lakhs 40 lakhs బైక్స్ కూడా అవి ఎంత మాడిఫై చేసి అవి రావడమే కంపెనీ నుండి ఆ సైలెన్సర్తో వస్తాయి. వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు సార్? లేదు, కంపెనీ నుంచి వచ్చే వాటికి కూడా యాక్చువల్గా మాకు మిషన్ ఉంది. ఆ మిషన్ అది మా మిషన్ ఉంది. ఏదైతే సౌండ్ ఉంటుందో సౌండ్ పొల్యూషన్ సంబంధించి మిషన్ ఒక డెసిబిల్స్ని మాకు అది చూపిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ మీరు కనుక ఉంటే కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిమూవ్ చేస్తాం. ఎంత కాస్ట్లీ వెహికల్ అయినా కూడా ఎంత కాస్ట్లీ వెహికల్ అయినా సరే ఆల్మోస్ట్ నేను అటువంటి 1 lakh 2 lakh ఉన్న వెహికల్ కూడా 2-3 తీసాం. లైక్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంత కాస్ట్లీ వెహికల్స్ వస్తారు, లైక్ పెద్దవాళ్ళతో ఫోన్ చేయించడం కానీ కొంచెం రికమెండేషన్ అవి చూపిస్తారు, అప్పుడు మీ చర్యలు ఎలా ఉంటాయి? ఫర్దర్గా ఏదో తెలిసిన వాళ్ళతో చెప్తారు కానీ అటువంటిది ఏముండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్లో చేస్తున్నాం మేము. ఇప్పుడు 4 బళ్ళు ఆపినప్పుడు ఒక ఆయన కాల్ చేశాడని చెప్పని ఆయన వదిలేస్తే మిగిలిన ముగ్గురు ఏమి చేస్తారు, ఇబ్బంది పెడతారు. కాబట్టి పబ్లిక్లో రోడ్డు మీద పనిచేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకళ్ళు ఫేవర్ చేయటం ఒకళ్ళకి అన్యాయం చేయటం ఏముండదు. మా యాజ్ పర్ లా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం పోతాం. ఓకే, రాజు గారు రూల్ అంటారు, రూల్ ఈజ్ ఫర్ ఆల్ అంటారు అంతవరకు. ఓకే, చూసారు కదా, ఇప్పుడు మనమైతే భవానీ నగర్ దగ్గర ఉన్నాం. భవానీ నగర్ దగ్గర ఏరియాలో ఈ స్పెషల్ డ్రైవ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. మనతో పాటు నరసింహులు గారు, ఎస్ఐ గారు, ఇంకా తదుపరి కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ని అయితే నిర్వహిస్తున్నారు. మనకి అక్కడ చూడొచ్చు సైలెన్సర్ని తీసి వాళ్ళని ఏవైతే సైలెన్సర్ ఉన్నాయో వాళ్ళ ఓన్ కంపెనీ నుంచి వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ అయినాయి ఎక్కువగా చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి. వాటిని మాడిఫై చేయడం కానీ ఆ సౌండింగ్ కానీ ఆ స్టైలింగ్ కానీ ఎక్కువ కూడా జనాలకి ఇష్టం ఉంటుంది అని చెప్పేసి మనం చూడొచ్చు. ఈ ఫేక్ సైలెన్సర్ని అయితే తీసి చాలా హెవీ సౌండ్ వచ్చే సైలెన్సర్ని అయితే తీసి వాళ్ళు మెయిన్ ఒరిజినల్ సైలెన్సర్ని కంపెనీ నుంచి ఏవైతే సైలెన్సర్లు వచ్చాయో ఆ సైలెన్సర్ని వాళ్ళు మళ్ళీ ఫిట్ చేసి వేయడం అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కెమెరామెన్ చేతన్తో న్యూస్ రిపోర్టర్ సంకృత్. థ్యాంక్ యూ.